సాధారణంగా మనం హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటాం, వడ తింటాం. చివర్లో బిల్లు చూస్తే టిఫిన్ ధరకు తోడు జీఎస్టీ కూడా కనిపిస్తుంది. ఇది మనకి అలవాటే. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఇక నుంచి టిఫిన్ తింటే టిఫిన్ ధర జీఎస్టీతో పాటు గ్యాస్ సప్లై ఛార్జ్ కూడా చెల్లించాల్సి వస్తుందంట. అవును, చెన్నైలో ఓ రెస్టారెంట్లో కస్టమర్ ఇడ్లీ వడ తిన్నాడు. బిల్ అడిగితే టిఫిన్ ధరతో పాటు గ్యాస్ ఛార్జ్ పేరుతో మరో 10 రూపాయలు యాడ్ చేశారు. బిల్లు చూసిన కస్టమర్ షాక్. ఇడ్లీ తిన్నానా లేక సిలిండర్ కొనుక్కున్నానా అన్నట్లయింది పరిస్థితి. ఇక బెంగళూరులో అయితే మరింత క్రియేటివిటీ. అక్కడ ఓ హోటల్లో గ్యాస్ ఛార్జ్ 30 రూపాయలు వసూలు చేశారట. ఈ లాజిక్ చూస్తుంటే రేపు కరెంట్ బిల్ ఛార్జ్, కుకింగ్ స్టవ్ ఛార్జ్, సాంబార్ వేడి చేసిన ఛార్జ్ అన్ని బిల్లుల్లో కనిపించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గ్యాస్ కొరత ఉంటే ముందుగానే స్టాక్ తెచ్చుకోవాలి, కానీ ఆ ఖర్చు మొత్తాన్ని కస్టమర్ బిల్లులో వేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఇలా చూస్తుంటే భవిష్యత్తులో హోటల్కి వెళ్ళే ముందు మెనూ కార్డు కాకుండా బిల్ కార్డు చూసుకోవాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నట్లున్నాయి.